ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన క్రీస్తు శుభవార్త 28వ అధ్యాయము 16 నుండి 20 వచనములు. యేసు ఆజ్ఞానుసారము 11 శిష్యులు గలిలయలోని పర్వతమునకు వెళ్ళిరి. అప్పుడు వారు ఆయనను దర్శించి ఆరాధించిరి. కానీ కొందరు సందేహించిరి. యేసు వారి దగ్గరకు వచ్చి వారితో, ఇహ పరములందు నాకు సర్వాధికారం ఇయ్యబడినది. కనుక మీరు వెళ్ళి సకల జాతి జనులకు పితా పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానమొసగుచు వారిని నా శిష్యులను చేయుడు. నేను మీకు ఆజ్ఞాపించినదంతయు వారు ఆచరింపబోధింపుడు. ఇదిగో లోకాంతము వరకు సర్వదా నేను మీతో ఉందును అని అభయమొసగెను. ఇది క్రీస్తు సువిశేషము. ఈ సువిశేష భాగం బట్టి మన పాపములనియు పరిహరింపబడునుగాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, మోక్షారోహణ మహోత్సవపు వాక్కు పరిచర్యకు మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాటి మన ధ్యానాంశం, నేనిక్కడ నువ్వక్కడ ఉంటే ఎలా దేవా? చెప్పండి. నేనిక్కడ నువ్వక్కడ ఉంటే ఎలా దేవా? నేనెక్కడ నువ్వక్కడ ఉంటే ఎలా అంటే అదే 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 అది కాదు. మీకేదో గుర్తొస్తుంది, అది కాదు. ఒక మనిషి ఇంకో మనిషిని చూసి పాడుకునే మాటో పాటో కాదు ఇది. దేవా, ఈ మోక్షారోహణ సందర్భంలో శిష్యులందరి కలవరం కూడా ఇదే. మేమిక్కడ నువ్వక్కడ ఉంటే ఎలా దేవా? లోకంలో ప్రతి మనిషికి రకరకాల కోరికలు ఆశలు ఉంటాయి. ఆశలు ఉండాలి. ప్రతి తల్లి తండ్రి నా బిడ్డ డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, తప్పులేదు, అనుకోవాలి. మేము బాగా సంపాదించుకోవాలి, బాగా ఇల్లు కట్టుకోవాలి, కాస్త బంగారం దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకోవాలి అని అనుకుంటాం. రకరకాల ఆశలు కంటాం, తప్పులేదు. ఇవన్నీ ఆశల కంటే మనిషి అనేవాళ్ళం ఏదో ఒక రోజు ఈ లోకాన్ని వీడాల్సిందే. మనం చనిపోయిన తర్వాత మనం పరలోకంలో మన కన్న బిడ్డలు నరకాగ్నిలో కాలిపోతూ ఉంటే అది ఎంత బాధ కదా. మనం పరలోకంలో ఉండి కట్టుకున్న భర్తో భార్యో నిత్య నరకాగ్నిలో ఆరని మంటల్లో కాలిపోతూ ఉంటే ఎంత బాధో కదా. నా పిల్లలు ఇలా అవ్వాలి, మేము ఇలా జరగాలి, మా ఇంట్లో ఈ శుభకార్యాలు జరగాలని కోరుకునే దానికంటే, దేవా, ఈ లోకంలో బ్రతికినన్నాళ్ళు మేము మా కుటుంబం ఎలాగైతే కలిసిమెలిసి ఉన్నామో అక్కడ పరలోకంలో కూడా మా ఇంటి సభ్యులందరిలో ఏ ఒక్కరూ విడిచిపోకుండా, మా ఇంట్లో ఏ ఒక్క డెక్క కూడా ఈ లోకంలో నరకాగ్నిలో ఉండిపోకుండా ఇక్కడ ఎలాగైతే కలిసి ఉన్నామో పరలోకంలో కూడా మేమందరము నీతో పాటు ఆ మహిమాయుతమైన పరలోకంలో చేరే కృప మాకు దయచేయు తండ్రి అని ఆశగుని ఉండే వాళ్ళముగా మనం మారాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మనం ఈ లోకంలో ఇక్కడ, ప్రభువు పరలోకంలో అక్కడ ఉంటే ఎలా? మనమందరము ఇందాక వాక్యములో ఆ పూజారంభ ప్రార్థనలో మనం చెప్పుకున్నాం, సంఘ ప్రార్థనలో, శిరస్సు అయిన యేసు ఎక్కడ ఉన్నారో శరీరమైన మనం కూడా అక్కడే ఉండాలి. అక్కడికి చేరుకోగలమా? అసలు మనం అక్కడికి వెళ్ళగలమా? లోకంలో
కొన్ని మత విశ్వాసాల వాళ్ళు, ఎవరి మత విశ్వాసాలు వారివి, అన్ని విశ్వాసాలను మనం గౌరవిస్తాం. వాళ్ళ నమ్మకాలు ఏమిటి? పునర్జన్మను నమ్ముతారు. ఈ లోకంలో బాగా బతికితే తర్వాత జన్మలో చెప్తారు కదా, ఇంక మంచి బతుకుంటుంది అంటే ఈ లోకంలో బాగా బతికితే వచ్చే జన్మలో నందిలా పుడతాం. ఈ లోకంలో నచ్చినట్టు తోచినట్టు బతికేస్తాం, మరు జన్మలో పందిలా పుడతాం. ఈ లోకంలో బాగా బతికితే మరు జన్మలో పోలీస్ కుక్కలా పుడతాం. బాగా బతకపోతే నెక్స్ట్ జన్మలో అదే ఆ ఊర కుక్కలాగా పుడతాం, లేదా పిచ్చి కుక్కలాగా పుడతామని కొంతమంది నమ్ముతారు. ప్రభువు ఏం చెప్తున్నారంటే, ఈ లోకంలో ఎన్నాళ్ళు బతుకుతామో మన ఆయువు ఎంతో తెలీదు. బ్రతికినన్నాళ్ళు ప్రభువు చెప్పినట్లు, ఆయన కోరుకున్నట్లు బ్రతికితే పరలోకములో మనము మన కుటుంబం అంతా నిత్య నివాస యోగ్యాన్ని మనం పొందుకోగలం. కొన్ని మాటలు చదువుకుందాం. హెబ్రీలకు వ్రాయబడిన లేఖ 13వ అధ్యాయం 14వ వచనము. కుడి చేతిని పైకెత్తి నా తర్వాత అందరూ చెప్పండి. ఈ భూమిపై మనకు స్థిరమైన నగరము ఏదియూ లేదు, ఇక ముందు రాగల నగరమును గూర్చి మనము ఎదురు చూచుచున్నాము. ఈ లోకంలో ఎంత మన సొంతూరైనా ఉద్యోగాల కోసమో ఇంకో పని నిమిత్తమో కొన్నాళ్ళు ఎక్కడా, కొన్నాళ్ళు పాండిచ్చేరిలో, కొన్నాళ్ళు మాహేలో, ఇంకొన్నాళ్ళు కరైకల్లో రకరకాలుగా ఉండాల్సి వస్తుంది, పరిస్థితులు బట్టి, ఉద్యోగాలను బట్టి. ఈ లోకంలో స్థిరమైన నివాసం మనకేదీనూ లేదు. రాగల రోజులలో స్థిరమైన నగరము పరలోకం అనేది మనకొకటి ఉంది అని దేవుడి వాక్కు మనందరికీ భరోసా ఇస్తుంది. గట్టిగా దేవుడికి చప్పట్లు కొడుతూ వందనాలు అర్పిద్దాం. ఇక రెండవ మాట, పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 5వ అధ్యాయం 1వ వచనం. నా తర్వాత చెప్పండి. మనము ఈ భూమి మీద జీవించు ఈ గుడారము ఏదో ఒక రోజు శిథిలమగును, దేవుడే పరలోకమున ఒక గృహమును వసగును, అది చేతులతో చేసినది కాదు, స్వయముగా ఆయన చేతే నిర్మింపబడినది, అది నిత్యమైన నివాసము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అంటే ఈ మాటలన్నీ ఎందుకు చదివి వినిపిస్తున్నానంటే, మనలో ఎప్పుడో అనుకుంటాం ఇలాగే బతికేస్తాం, నేను ఇలాగే ఉండిపోతా, నేను ముసలోడిని అవ్వను, నా ఆస్తి తరగదు, ఇక్కడ నా అనుకున్న వాళ్ళందరూ నాతోనే ఉండిపోతారు, రోజు దినమంతా జన్మంతా బ్రతుకంతా ఇలాగే సాగిపోతుందని కొంతమంది పగట కలలకంటూ ఉంటారు. బైబిల్ వాక్యం ఏం చెప్తుందంటే, ఈ రోజులాగా రేపు ఉండదు, ఇప్పుడున్నట్లుగా ఎప్పుడూ ఉండదు, అంతా శిథిలమైపోయే ఒక రోజు వస్తుంది. కానీ క్రైస్తవులమైన మన విశ్వాసం ఏంటంటే, దేవుడు చేత నిర్మించబడిన ఒక నగరము మనకుంది. ఆ నగరములోనికే ప్రభు ఈరోజు మోక్షారోహణమై మనందరి కోసం నివాస స్థలాలు ఏర్పాటు చేయడానికి వెళ్ళారు. మరొక మాట, ఫిలిప్పీలకు వ్రాయబడిన లేఖ 3వ అధ్యాయం 20వ వచనము. అందరూ చెప్పండి. మనము పరలోక పౌరులము. అంతే, మనము ఇహలోక పౌరులము కాదు, పరలోక పౌరులము. రైట్ ప్రియులారా, నేను ఇందాక చెప్పినట్లుగా ఈ లోకంలో బ్రతుకుతున్న మనం ఎప్పుడో ఒకప్పుడు, ఎవరెవరు ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియదు, ఎలా వెళ్ళిపోతారో తెలియదు, ఎక్కడికి వెళ్ళిపోతారో తెలియదు. మనం ఇంతవరకు జీవితంలో చాలా మేలులు ఉపకారాలు దేవుని నుండి ఉచితంగా పొందుకున్నాం. ఒక కుటుంబాన్ని, ఒక ఉద్యోగాన్ని, బిడ్డల్ని, ఆస్తిని, అంతస్తును, ఇలా రకరకాల మేలులు దేవుని నుండి పొందుకున్నాం. మనం పొందుకునే ఈ మేలులన్నిటికంటే, ఇవి ఉన్నా లేకపోయినా మన ఆశ, మన ప్రార్థన, నా తర్వాత దేవా పరలోకములో నేను నా కుటుంబము నీతో పాటు యుగ యుగాలు గడిపే భాగ్యమివ్వు ప్రభువా.
ఈ పరలోక తృష్ణతో మనమందరం కూడా బ్రతకాలి ప్రియులకు దేవుని బిడ్డలారా. ఒకరోజు జబదాయి కుమారుల తల్లి యేసు వద్దకు వచ్చింది. యేసు వద్దకు వచ్చి ఒక కోరుకుంది. మీకు తెలుసు కదా ఏమని? యేసు, మీరు పరలోక రాజ్యములో ఆ సింహాసనం మీద ఆసీనమైనప్పుడు నాకిద్దరు పిల్లలు కదా, ఒక పిల్లోడు నీ కుడివైపున, ఇంకొక పిల్లోడు నీ ఎడమ వైపున ఉండాలి అని కోరుకుంది. ఈ తల్లి కోరిక ఏంటో తెలుసా? భూ సంబంధమైన కోరిక కాదు సుమి, పరలోక సంబంధమైన కోరిక. ఈరోజు దేవుడు నాతో కలిపి మనందరిని అడుగుతున్న ప్రశ్న ఏంటో తెలుసా? ఓ నరుడా, ఏమి నీ కోరిక? ఓ తండ్రి, నీ పిల్లల కోసం ఏం కోరుకుంటున్నావు? ఓ తల్లి, నీ కోసం నీ పిల్లల కోసం ఏం కోరుకుంటున్నావు? జబదాయి కుమారుల తల్లి అయితే నువ్వెక్కడుంటావో నా పిల్లలు అక్కడే ఉండాలని కోరుకుంటుంది. అలాంటి తల్లిదండ్రులు కనుక సంఘంలో ఉంటే ఈరోజు మీరెక్కడున్నారో మీ పిల్లల్లో, మీ కుటుంబంలో ఒక్క డెక్క కూడా ఇంట్లో మిగిలిపోకుండా అందరూ దేవాలయానికి వచ్చి ఉండేవాళ్ళు. కానీ కుటుంబంలో ఒక్కరెక్కడుండి ఇంకొకరు మరెక్కడో ఉంటున్నారంటే దానికి కారణం బహుశా ఈ లోకం గురించి యాతన, ఆశలు ఎక్కువైపోయాయే తప్ప పరలోకాన్ని గూర్చిన నిరీక్షణ, జబదాయి కుమారుల తల్లికి ఉన్నటువంటి ఆ నిరీక్షణ మనలో బహుశా లేదేమో. ఒక్కసారి ఇలాంటి సమయంలో ఆత్మ పరిశీలన చేసుకుందాం. కీర్తనల గ్రంథం 45వ కీర్తన ఈనాటి మన ధ్యానాంశానికి మూల వాక్కు ఇది. 45వ కీర్తన చూడండి, బైబిల్ గ్రంథం ఉన్నవాళ్ళు తీసి చూడండి. 45వ కీర్తన 9వ వచనము. రాజపుత్రికలు నీకు కొలువు చేయుదురు, రాణి ఓఫీరు దేశమేలిమి బంగారు నగలతో కైకేసుకొని నీ కుడి పార్శ్వమున నిల్చుండును. నా తర్వాత కుడి చేతిని పైకెత్తి, రాజపుత్రికలు ఓఫీరు దేశ మేలిమి బంగారు నగలతో కైసేసుకొని అలంకరించుకొని నీ కుడి పార్శ్వమున నిలుచుందురు. నా వైపు చూస్తూ జాగ్రత్తగా వినండి. ఎవరు ఈ రాజపుత్రికలు? ఎవరు ఈ రాజకుమారులు? మనమేనండి. పేతురు గారు అన్నారు కదా, మీరు మామూలు కాదు, మీరు రాజరికపు గురుకులము, రాజపుత్రికలము, కుమార్తెలమైన మనము ఏం చేయాలంట? మేలిమి బంగారు నగలతో. ఏ బంగారు నగలతో? అక్కడ ఒక ఊరి పేరు రాశారు, ఏంటది? ఓఫీరు దేశానికి చెందిన. ఇప్పుడు మామూలుగా మన ప్రపంచంలో మంచి బంగారం ఎక్కడ దొరుకుతుందని ఫీలింగు వార్తలో దుబాయ్ అంటారు. మన దేశంలో మంచి బంగారం ఎక్కడ దొరుకుతుందని ఒక పేరు ఎక్కడ? కేరళలో మంచి బంగారమే దొరుకుతుంది అంటారు కాదా? ఏమో నాకు తెలియదు. సరే, అలానే ఆ రోజుల్లో ఓఫీరు అనే ఒక దేశం ఉందంట. ఆ దేశంలో దొరికే మేలిమి రకపు శ్రేష్టమైన బంగారు నగలతో అలంకరించుకొని ఈ రాజకుమారుడు, ఈ రాజకుమార్తె దేవుని కుడి పార్శ్వమున నిలుచుంటారు. ఇప్పుడు చెప్పండి, మన ధ్యానాంశం ఏంటంటే, దేవా నేను ఇక్కడ, నువ్వు అక్కడ ఉంటే కుదరదు, నువ్వెక్కడున్నావో నేను అక్కడే ఉండాలి. అలా ఉండాలంటే మనమందరము శ్రేష్టమైన బంగారు నగలతో అలంకరించుకుంటేనే దేవుని కుడి పార్శ్వాన చేరుకోగలము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి బంగారం ఉంటేనే తప్ప, చెప్పాలి బంగారం వేసుకుంటేనే తప్ప. మోదీ గారేమో బంగారం కొనద్దంటాడు ఆయన, ఈ ఆదివారం ఫాదర్ ఏమో బంగారం వేసుకోండి అంటాడు. ఏంటిది? ప్రియులారా, పరలోకానికి చేరాలి అంటే ఓఫీరు బంగారం శ్రేష్టమైన బంగారం, 24 క్యారెట్స్ గోల్డ్ అంటామే, అదనమాట శ్రేష్టమైన బంగారం. సొలొమోను గారు నిర్మించిన దేవాలయములో దేవాలయపు గర్భాలయాన్ని ఈ శ్రేష్టమైన ఓఫీరు బంగారంతోనే ఆయన తాపడము చేశాడంట, అలంకరించాడంట.
పరలోకములో నిలవాలంటే శ్రేష్టమైన బంగారం ధరించాలి, అంటే శ్రేష్టమైన జీవితాన్ని జీవించాలి అని అర్థం. రైట్. మీరు నేను చెప్పే 5 నిమిషాల సేపు మీరు కరెక్ట్గా వినాలా. మీ పక్కన ఉన్న వాళ్ళని ఒకసారి చూసుకోండి, ఒకవేళ ఎలాగా కోళ్ళలాగా కులుకుతున్నారేమో, లేదు కదా. రైట్. ఎక్కడుంది ఈ ఓఫీరు బంగారం? కమాన్, ట్రెజర్ హంట్. ఈ ఓఫీరు బంగారాన్ని మనం పొందుకుందాం. ఎక్కడుంది? ఆదికాండం, బైబిల్లో చూడండి. ఆదికాండం 2వ అధ్యాయం 11-12 వచనాలు. మొదటి నది పేరు పీషోను. అది హవీలా దేశంను చుట్టి పారును. ఆ దేశమున మేలిమి బంగారము, మంచి గుగ్గిలము, గోమేధికములు దొరుకును. చాలు. ఇక చూడండి, తలల పైకి ఎత్తండి. ఏదేను తోట దగ్గర ఒక నది ఉందంట. ఆ నదికి 4 పాయలు పారుతున్నాయంట. ఆ 4, ఇప్పుడు గోదావరిలో పాయలు ఉన్నాయి కదా, ఏమది ఒకటి పాయలు ఏమంటారు? గౌతమి, ఇంకోటి రకరకాల పాయలు ఉన్నాయి కదమ్మా ఇక్కడ. సరే, అలానే ఏదేను తోటలో ఒక నది ఉందంట. 4 పాయలు పారుతున్నాయి. ఆ పాయల పేర్లు ఏంటో తెలుసా? చెప్పండి. పీషోను, గీహోను, యూఫ్రటీసు, టైగ్రిసు. ఎవరు చెప్తారు? పీషోను, గీహోను, యూఫ్రటీసు, టైగ్రిసు. ఈ 4 పాయల్లో మొదటి పాయ పేరు పీషోను. ఈ పీషోను అనే నది ఎక్కడికి పారుతుందంట? హవీలా అనే ప్రాంతం. చూడండి, మీ పిల్లలకు పేర్లు పెట్టుకోవాలంటే ఎలాంటి పేర్లు పెట్టుకోండి, బాగుంటాయి. హవీలా అనే ప్రాంతంలో పారుతూ ఉంటే ఆ హవీలా అనే సముద్రపు లేదా నది తీరపు ఒడ్డున శ్రేష్టమైన బంగారం దొరుకుతుంది. ఆ నది ఒడ్డునే ఓఫీరు దేశం అని పిలుస్తారు. అర్థమైందా? వాక్యాధారంగా మీకు చూపిస్తున్నా. నేను ప్రపంచ మ్యాప్లో ఓఫీరు దేశాన్ని చూపించలేను, కానీ బైబిల్ గ్రంథంలో శ్రేష్టమైన గుగ్గిలముతో కూడిన బంగారం ఎక్కడ దొరుకుతుందని రాయబడిందంటే ఏదేను తోటలో 4 పాయలతో పారుతున్న ఆ నదిలో మొదటి పాయ పేరు పీషోను. అది పారే తావు పేరు హవీలా. ఆ హవీలా తీరము ఒడ్డున శ్రేష్టమైన బంగారం దొరుకుతుంది. రైట్. ఇప్పుడు గొడవ ఏంటంటే పీషోను అంటే ఏంటి? ఇప్పుడు అక్కడ దొరుకుతుంది కదా అని వాళ్ళు పడవలు వేసుకొని మనం విమానాలు వేసుకొని అక్కడికి వెళ్ళిపోయి బస్తాలు నింపుకొని వచ్చేస్తామంటే కుదరదు. పీషోను అనుభవము కలిగిన వారే మేలి రకమైనటువంటి బంగారంతో అలంకరించుకొని పరలోకంలో తండ్రి కుడి పక్కన కూర్చోగలరు. ఇన్ని నోములు, వ్రతాలు, భక్తి, దాన ధర్మాలు ఎన్ని చేయడం అదంతా ఒకెత్తు. పీషోను అనుభవం కలిగితేనే నీవు బంగారు నగలతో కైసేసుకొని తండ్రి కుడి పక్కన కూర్చునే అర్హత పొందగలవు. పీషోను అనగా సమృద్ధిగా ప్రవహించినది. చెప్పండి. సమృద్ధిగా ప్రవహించినది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రతి విశ్వాసి మీరు నేను పరలోకం చేరాలంటే మనలోనూ మన కుటుంబాల్లోనూ నీరు సమృద్ధిగా పారాలి. ఏదో బొట్లుగా చొక్కలుగా కాదు, సమృద్ధిగా నీరు పారాలి. ఏ గడపలో అయితే, ఏ హృదయంలో అయితే నీరు సమృద్ధిగా పారుతుందో అలాంటి వారు శ్రేష్టమైన బంగారు నగలతో అలంకరించుకొని ఒకానొక దినమున పరలోక రాజ్యములో చేరుతారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఏ గుమ్మములో అయితే నీరు సమృద్ధిగా పారుతుందో ఆ ఇల్లు పరలోకానికి వారసులుగా మారుతారు. యేసు ప్రభు దగ్గరికి నికోదేము అనేవాడు ఒకరోజు రాత్రిపూట వచ్చాడు. వచ్చి అడిగాడు. రాత్రిపూట వచ్చాడు. ఎందుకు రహస్యంగా వచ్చాడు? రాత్రిపూట ఎందుకు వచ్చాడట? అయ్యా, డే డ్యూటీయా? పగలంతా పనిలోకి వెళ్ళాడా? భయం. ఎవరైనా ఏమని అనుకుంటారేమో, పబ్లిక్గా చూస్తే నా ఉద్యోగం పోద్దేమో భయం. రాత్రిపూట వచ్చాడు. నేటికి చాలామంది గృహాలలోనే టీవీల ముందు, ఇలా యూట్యూబ్ల ముందు కూర్చొని రహస్యంగా దేవుణ్ణి ఆరాధిస్తున్న వాళ్ళు, రహస్యంగా దేవుడి మాటలు వింటున్న వాళ్ళు, సమాజం అంటే భయపడో,
వాళ్ళ కులం వారిని వెలేస్తుందేమోననో, చుట్టాలు బంధువులు ఏమనుకుంటారేమోనని నికోదేములాగా చాలామంది రహస్యంగా ప్రభుని ఆరాధిస్తూ ఉన్నారు. అందును బట్టి దేవునికి వందనాలు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. సరే విందాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, నికోదేము ఒకరోజు రాత్రి వచ్చి ఒక ప్రశ్న అడిగాడు యేసు ప్రభువుని. ఏంటది? అయ్యా, నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలి? పరలోక రాజ్యంలో నీతో పాటు కూర్చోవాలంటే నేనేం చేయాలి? ఇది భూ సంబంధమైన ప్రశ్న, పరలోక సంబంధమైన ప్రశ్న. సంఘంలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ మన నోటి మాట భూ సంబంధమైనదిగా ఉంటే బిడ్డ, నువ్వు నీ ఫ్యామిలీ ఎక్కడే పోతారు. ఎక్కడే చెమ్మట పురుగులు అవి ఇవి తినేసి నాశనం అయిపోతాం. మన నోటి నుండి వచ్చే మాట గాలి మాటలు, ఇంకే మాటలు, కల్పిత మాటలు, అబద్ధపు మాటలు, బోటకపు మాటలు వద్దు. నికోదేము నోట్లో నుంచి, జబదాయి కుమారుల తల్లి నోట్లో నుంచి వచ్చిన మాట పర సంబంధమైన మాట. ఏ మాట ఇక్కడ పలుకుతావో ఆ మాట ప్రకారమే వాళ్ళక్కడ కూర్చున్నారు. నికోదేము అడిగాడు, నేను పరలోక రాజ్యం చేరాలంటే ఏం చేయాలి గురువా అంటే, ప్రభు చెప్పిన మాట, నువ్వు నీటి వలన ఆత్మ వలన జన్మిస్తేనే తప్ప పరలోక రాజ్యం చేరలేవయ్యా. నీటి వలన చెప్పాను కదా. పీషోను అనగా సమృద్ధిగా నీరు పారే చోటు. బైబిల్ గ్రంథంలో నీరు అనగా 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి దేవుడి వాక్కు, 2 దేవుని ఆత్మ. 1 the word of God, secondly the power of the Holy Spirit. ఏ గుమ్మములో, ఎవరి హృదయాంతరంగములో దేవుడి వాక్కు సమృద్ధిగా ఉంటుందో, ప్రియులారా, ఒక గురువుగా ఇక్కడ నిలబెడితే నా నుండి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయాలో తెలుసా? నా నోట్లో నుంచి దేవుడి వాక్కు సమృద్ధిగా పారాలని మీరు కోరుకోవాలి. ఇంకోటి ఏమి కోరుకున్నా నేను గురువును కాదు, మీరు విశ్వాసులు కాదు. సమజ్గయా? అర్థమవుతుందా లేదా? సో కాబట్టి పీషోను అనగా సమృద్ధిగా పారేది. ఏం పారాలి సమృద్ధిగా? నీ ఇంటి గడపలో లంచం తీసుకున్న సొమ్ము పారితే ఐఎమ్ సారీ, పరలోకం గుమ్మముఖం కూడా చూడనివ్వడు దేవుడు. నీ ఇంటిలో గెయ్యాలితనమో లేకపోతే లోకానికి సంబంధించిన అవలక్షణాలు, ఐఎమ్ సారీ, చుట్టాలు వచ్చారనో బంధువులు వచ్చారనో నీ ఇంటి గుమ్మములో మద్యం ఏరులై పారుతూ ఉంటే పరలోకాన్ని గూర్చిన దర్శనం నీ కలలో కూడా దేవుడు రానివ్వడు. యు అండర్స్టాండ్? చుట్టాలు వచ్చారు కదండి, సోషల్ స్టేటస్ కదా, మరి ఇవ్వకపోతే బాగోదు కదా, చచ్చిపో. కానీ మద్యం మాత్రం ఏరులై పారద్దు నీ ఇంట్లో. నచ్చలేదా? ప్రియులకు దేవుని బిడ్డలారా, వాక్యాన్ని చూపించి మీకు చెప్తున్నాను ఈరోజు. రేపు నేనుంటానో మీరుంటానో ఎరుగము. వాక్యాన్ని విన్నగానే జీవితంలో ఏ రెమ్మలు కొమ్మలైతే ఎదుగుతున్నాయో అనవసరంగా కత్తిరించి సరిచేసుకుంటే పరలోకంలో చేరుతాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, సరే, అయితే పరలోక రాజ్యం చేరాలంటే ప్రతి వ్యక్తిలో, ప్రతి కుటుంబంలో, ప్రతి సంఘములో, మన యానం విచారణలో ఏది ఏరులై పారాలని కోరుకుంటున్నారో అబద్ధం ఆడకుండా చెప్పండి. యానం విచారణలో, హలో, హైవే మీద అట్లా హైవే గురించి మనకు అనవసరం. ఇక్కడ ఈ సంఘంలో ఏది ఉధృతంగా సమృద్ధిగా పారాలి? ఉరకలెత్తుతూ గలగల పారుతూ ఏది పారాలి? దేవుని వాక్కు. మీ గురువునైన నేను నోరు తెరిస్తే దేవుడి వాక్కు పారాలి. అందుకేనండి, లేకపోతే 10 నిమిషాలు ఎంత చెప్పేసి ముగించలేమా? 10 లోపల పూజ ఎందుకండి? 50 నిమిషాల పాటు ఎందుకు నీరు పారాలి? ఈ గుండెల్లో చిన్న ఆశ ఏంటో తెలుసా? నాతో పాటు ఈ మందిరంలో ఉన్న ఏ ఒక్క డెక్క కూడా ఈ లోకంలో మిగిలిపోకూడదయ్యా. ఈ మందిరములో ఎలాగైతే మేమందరము కలిసి ఆదివారం నిన్ను ఆరాధిస్తున్నామో, పరలోకములో మేమిలాగే నీ సన్నిధిలో చేరుకోవాలయ్యా. అందుకే వాక్యం పారాలి ఉధృతంగా, దేవుని ఆత్మ పారాలి. దేవుడు నికోదేముతో అన్నాడు, ఒకడు మరలా నీటి ద్వారా జన్మిస్తేనే తప్ప, అంటే వాక్యము ద్వారా జన్మిస్తేనే తప్ప. నా వైపు చూడండి. వాక్యం ద్వారా జన్మించడం అంటే ఎలా అండి? సింపుల్, చాలా సింపుల్. ఉదాహరణకి
మీరు ఉద్యోగం చేస్తున్న చోట మీకు జీతం సరిపోవట్లేదు, ఉన్న పిల్లల్ని పోషించుకోవడానికి, ఇంటద్దె కట్టుకోవడానికి, తినడానికి జీతం సరిపోవట్లేదు. ఆ టేబుల్ దగ్గర అందరూ లంచాలు తీసుకుంటున్నారు. బాస్ మిమ్మల్ని ఏదో వెళ్ళి తీసుకురావయ్యా, అగో ఆఫీసుకు సంబంధించింది ఒక 100 ఫైళ్ళు కొనుక్కొని తీసుకురా అన్నాడు అనుకుందాం మాట వరుసకి. అక్కడికి వెళ్ళి ఏమయ్యా 100 ఫైల్స్ ఎంత, ఒక్కొక్క ఫైలు 50 రూపాయలు. 100 ఫైళ్ళు తీసుకుంటాం, ఎంతకి ఇస్తావేంటి? 40 రూపాయలకి ఇస్తాం. ఆహా సరేనయ్యా 40 రూపాయలకి ఇవ్వు, కానీ బిల్లు మాత్రం ఏటో అన్నీ నాచే చెప్పించకండి, మీరు చెప్పండి. 50 రూపాయలకే బిల్లు రాయి, ఇక్కడ 40, అక్కడ 50, మిగిలింది ఎంత నాకు మార్జిను? ఒక ఫైల్ మీద 10 మిగిలితే 100 ఫైళ్ళకి ఎంత? ఎంత చటుక్కుని లెక్కలు చెప్తున్నారంటే ప్రియులారా, వాక్యానుసారంగా నువ్వు మళ్ళా పుట్టాలి. నీటి ద్వారా నువ్వు మరలా పుట్టాలంటే నీకు అవకాశం ఉన్నా నీది కానీ పూచుక పుల్ల వైపు నువ్వు చూడకుండా ఉండడమే నిత్య జీవం పొందడానికి. నిజమే, ఆ 1000 రూపాయలు అడ్డంగా సంపాదిస్తే నీకు నీ పిల్లలకి దేనికో దానికి ఉపయోగపడతాయి. నిజమే, బతకడం కష్టమైపోతుంది. నీతిగా బతుకు. బతకలేకపోతే ప్రాణాలైనా వదిలే, కానీ దేవుని వాక్యం అనే కంచె దాటి ఎప్పుడు దేవుడి మనస్సు గాయపరచకు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇంకొక ఉదాహరణ చెప్తానే. ఉదాహరణకి యవ్వన ప్రాయంలో, యంగ్ ఏజ్లో ఏదో చెడు చూడాలి, టీవీలో వస్తుంది ఏదో ఒక ఇవేది డబుల్ మీనింగ్లు జోకులు అవి వస్తూ ఉంటాయి కదా. ఆ సీరియల్లో ఏంటది, జబర్దస్త్ జోకులు చూడాలని మనసు రంకిలేస్తూ ఉంది. లేకపోతే సెల్ ఫోన్లో పోర్నోగ్రాఫిక్ సైట్స్, అశ్లీలమైన దృశ్యాలు చూడాలని అనిపిస్తూ ఉంది. ఆదివారం వచ్చి వాక్యం విన్నావు కదా, ఎంతవరకు నీకు అలవాటు ఉంది? తిరిగి ఇంటికి వెళ్ళేసరికి వాక్యం విని వెళ్ళిన నీవు ఆ అశ్లీలమైన చెడు దృశ్యాలు చూడాలని నీ లోపల ఉన్న నీ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ నీకు రేకెత్తిస్తూ ఉన్నా, నిన్ను పురుకొల్పుతూ ఉన్నా, నువ్వేం చేస్తావో తెలుసా? వాక్యం విన్నాను, ఈ లోకంలో ఉండే కంటే దేవా పరలోకంలో నిన్ను చూసే భాగ్యం నాకు రావాలయ్యా అని నీటి ద్వారా నువ్వు జన్మించాలి. మరో మాట చెప్తాను, మీకు ఎవ్వరికి నచ్చలేంది. నువ్వెంతవరకు ఒక గయ్యాలి, మంచిదానివే, గుడికొస్తావు, పాటలు పాడుతావు, ప్రార్థనలు చేస్తావు, కానుకలేస్తావు, అన్నీ ఉన్నాయి. కానీ ఆ నోటికున్న ఏంటది, ఆ స్క్రాచింగ్, ఆ నోటికున్నది మాత్రం పోట్లా. అరే, ఎంత బుద్ధిగా కూర్చొని ఇంటికెళ్ళి అక్కడ తోటికోడల మీద రొసరొసలాడి, అత్తగారి మీద కోడల మీద రొసరొసలాడుతూ ఒక గయ్యాలితనం నీలో ఉంది. ఆ అసూయ, ఆ స్వార్థం అనేది నీలో ఉంది కదా. వాక్యం విన్న తర్వాత నీటి ద్వారా నువ్వు జన్మించాలంటే ఈ నోటికి స్క్రాచింగ్ ఉన్నా నువ్వేం చేస్తావో తెలుసా? దీన్ని అదుపులో పెట్టుకుంటావు. అప్పుడు నీవు వాక్యము ద్వారా జన్మించినట్లు. ఒకడు అబద్ధాల రాయుడు ఉన్నాడు. ఏం పేరు? చిన్నరాయుడు పెద్దరాయుడులాగా వీడి పేరు అబద్ధాల రాయుడు. అంటే ఎంతగా అబద్ధాలు ఆడుతాడంటే, వెంటనే ఇలా పూజ అవుతుంటే ఫాదర్ అండి గోదావరి పొంగిపోతుందండి. ఏటట గోదావరి పొంగిపోతుందంటే వెంటనే వెళ్ళి చూసామంటే అందరూ అక్కడ ఒక చుక్క నీరు లేదు, ఏమీ లేదు, ఎండిపోయి ఉంది. కానీ ఎట్టా చెప్తాడు తెలిసినా? అస్సలు నమ్మించినట్టే. కొంతమంది ఏమనుకుంటారంటే, నేను చెప్పేదల్లా అందరూ నమ్ముతారు, వాళ్ళందరూ కూడా కళ్ళు మూసుకొని పాలు తాగే పిల్లులు అని అనుకుంటారు. అసలైన పిల్లు ఎవరో తెలుసా? అడ్డంగా దొరికిపోయి బుక్ అయిపోయి విన్న వాళ్ళందరూ రే మాయిగడా చెప్పురా చెప్పు మనసులో, ఎంత మాయిలోడు వింటరా చెప్పు అని అనుకుంటారు. మనవే తెలివైన వాళ్ళవి, మన వల్లే ప్రతి కథ కూడా అందరూ నమ్మేస్తున్నారు అనుకుంటే అది ఇలాంటి అబద్ధాల రాయుడు. నిజమే కదా, ఇలా అబద్ధాలు చెప్పి తిమ్మిని బమ్మిని చేసి ఎన్నాళ్ళు బతికేస్తానయ్యా, నీటి ద్వారా మళ్ళా నేను జన్మించాలి. అబద్ధాలు ఆడడం, చాడీలు చెప్పడం, ఇక్కడదక్కడికి మోయడం, అక్కడిదెక్కడికి మోయడం, సిట్టింగుల మీద సిట్టింగులు పెట్టుకొని ఆ 3వ వాడి గురించి 4వ వాడి గురించి మాట్లాడే
ఆ ఏ బతుకు? సరేలే, ఆ బతుకు బతికినా ఒకటే అదన్నమాట. కాబట్టి నా ప్రియులకు దేవుని బిడలారా, ఎఫెసీయులకు వ్రాయబడిన లేఖ చదువు తల్లి 5వ అధ్యాయం, ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 5వ అధ్యాయం 25 నుంచి 27 వచనాలు. భర్తలారా, క్రీస్తు శ్రీసభను ఎట్లు ప్రేమించి దాని కొరకై తన ప్రాణములు అర్పించెనో మీరును మీ భార్యలను అట్లే ప్రేమిపుడు. ఆమెను వాక్కుచే కడిగి శుద్ధి చేసి పవిత్రపరచుటకు. చాలు తల్లి. ఆమెను దేనితో కడగాలంట? వాక్కు చేత కడగాలి. వాక్కు చేత కడగాలి. ఇక్కడ ఈ గురువు ఈ సంఘాన్ని ఏం చేస్తున్నాడో తెలుసా? వాక్కు చేత కడుగుతున్నాడు. వాక్కు చేత పరిశుద్ధముగా సంఘాన్ని మారుస్తున్నాడు. బైబిల్ గ్రంథం చెప్తుంది, పరిశుద్ధత లేకుండగను ప్రభువును చూడలేరెవరు. గుర్తుందా పాట? పరిశుద్ధత లేకుండా ప్రభువుని ఎవ్వరూ చూడలేరు. కొండ మీద ప్రభు చెప్పిన మాట, నిర్మల హృదయులే ధన్యులు, వారు మాత్రమే దేవుని దర్శింతురు. హల్లెలూయా. వాక్కు అనే నీటి చేత కడిగి మనం ఇంకెక్కడున్నాం? పీషోను అనగా సమృద్ధిగా నీరు, సమృద్ధిగా పారే చోటు, సమృద్ధిగా నీరు పారే చోటు. ఆ నీటితో కడగబడితేనే పరలోకం చేరుతాం. నీటికుండే సహజ గుణం శుభ్రపరుస్తుంది. బట్టలను శుభ్రం చేస్తుంది, పాత్రలను శుభ్రం చేస్తుంది, ఒంటిని శుభ్రం చేస్తుంది, ఇంటిని శుభ్రం చేస్తూ ఉంది. నీటికుండే సహజ గుణం శుభ్రపరిచే గుణం. అలాంటి నీటిలోనే పుడుతుంది, అలాంటి నీటిలోనే బతుకుతుంది, అలాంటి నీటిలోనే సస్తుంది. 24 గంటలు అందులోనే ఉంటుంది. ఏంటది? చేప. ఆ నీటిలోనే పుట్టి ఎదుగుతున్నా దాన్ని మాత్రం గోదావరికి వెళ్ళి ఇలా చూస్తే అబ్బా అన్నోడు ఎవడన్నా ఉంటాడా? ఏమే చేప దాన్ని అడుగుదాం. చేప నువ్వు పొద్దస్తమానం నీటిలోనే కదా ఇలా ఈతున్నావు. మేమందరం నీరు పోసుకొని శుభ్రపరుచుకుంటే నువ్వు నీటిలోనే కదా పుట్టావు, నీటిలోనే కదా ఇది బతుకుతున్నావు, మరి నీ ఒంటి నిండా నీచు కొంపెందుకు అని అంటే ఏమోనండి. ప్రియులారా, చేపతో మిమ్మల్ని పోల్చి కించపరుస్తున్నానని ఏమనుకోకండి. ఆ చేపలాగా దేవాలయానికి వచ్చి దేవాలయములోనే గడిపి దేవాలయములో ప్రార్థనలు చేసి కోటాల్లో పాల్గొని ఆరాధనలో పాల్గొని రోజూ దివ్య ప్రసాదం స్వీకరించి నవదినాలు, పుణ్యక్షేత్రాలు, తీర్థయాత్రలు, మొక్కులు, నోములు, వ్రతాలు, నైవేద్యాలు ఇన్ని సమర్పించి పొద్దస్తమానం దేవుడు 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 అని అనుకున్న కొన్ని చేపల్లాంటి విశ్వాసుల్లో ఆ పాపపు నీచుకంపు పోయిందా? ఎంత వాక్యం విన్నా. ఎవరో మొన్న అడిగారు నాకు, ఫాదర్ అండి 50 నిమిషాలు గంట సేపు ప్రసంగం చెప్తున్నారు కదా, మీ ప్రసంగం విని ఎవరైనా మారారంటారా? నన్ను అడుగుతున్నారు ఫోన్లో. నాకు తెలీదమ్మా. మారారో లేరో, మారండి మనుషులు. ఫోన్లో మాట. కరోనా తర్వాత మరీ ఓవర్ అయిపోయారండి ఈ మనుషులు. వీళ్ళు మారండి. ఎందుకండి అంత స్ట్రెయిన్ తీసుకుంటారు? ఎందుకండి అంతసేపు చెప్పడం? వీళ్ళకి చెప్పినా ఒకటే, అబ్బా చెప్పకపోయినా ఒకటే. నేనేమన్నానంటే, వాళ్ళని మార్చడం నా బాధ్యత కాదు. నా బాధ్యత ఎంతవరకు? చెప్పడం వరకే నా బాధ్యత. మారుతారో లేదో వాళ్ళు అకౌంట్ చూసుకుంటారు, నాకు అనవసరం. ఇక్కడ ఏంటంటే ఓన్లీ చెప్పడం వరకే నా బాధ్యత, మార్చడం నా బాధ్యత కాదు తల్లి అని నేను తప్పించుకున్నాను అనుకో, అది వేరే సంగతి. ఏమంటారు? అవునా కదా? అంతే, రైట్. అయితే వినండి, చేప అనేది ఆ నీటిలోనే పుట్టి పెరిగిన దాని నీచుకంపు పోలేనట్లుగా ఎంత భక్తిలోనే మునిగి తేలుతున్న మనలో చాలామంది యొక్క తీరు మారిందా అంటే అనుమానాస్పదమే. ప్రియులకు దేవుని బిడలారా, అతి శ్రేష్టమైన ఓఫీరు బంగారంలాగా మెరిసిపోయి
పరలోకాన్ని చేరాలి అంటే దేవుడి సన్నిధిలో వాక్యం అనే నీటితో నువ్వు కడగబడాలి. ఏ మచ్చ, ఏ మడత, ఏ మబ్బు లేకుండా స్వచ్ఛంగా కడగబడితేనే దేవుడి సన్నిధిలో చేరుతాం. మనం చాలా చోట్ల ఫాదర్లతో సెల్ఫీలు తీసుకుంటారు, ఒక బిషప్ గారితో సెల్ఫీ తీసుకుంటారు, లేకపోతే ఎవరైనా సెలబ్రిటీ ఒక ఎమ్మెల్యే గారు సెల్ఫీ తీసుకోవడానికి ముచ్చటపడతాం. ఒక మనిషిని పక్కన నిలబడితేనే ఎంత పొంగిపోయి స్టేటస్ల్లో పెట్టేసుకొని లైకుల కోసం ఆరాటపడిపోతూ ఉంటాం కదా. అదే యేసయ్య నీ పక్కన నిలబడితే ఒకసారి ఊహించుకో. ఎవరో ఒక మనిషి, ఆఫ్టర్ ఆల్ ఒక మనిషి నీ పక్కన నిలబడితే ఎంత పొంగిపోతున్నామే. యేసయ్య తన కుడి ప్రక్కన నిన్ను కూర్చోబెట్టుకొని నీతో ఉంటే ఎంత భాగ్యం కదా. అలాంటి శ్రేష్టమైన భాగ్యం దొరకాలంటే నీ ఒంటి మీద ఎలాంటి బంగారం ఉండాలి? శ్రేష్టమైన మేలిమి బంగారం ఉండాలి. ఫేక్, గిల్ట్, అదేమంటారమ్మా, 1 గ్రామ్ గోల్డ్. 1 గ్రామ్ గోల్డ్ బంగారంలాగే ఉంటుంది, కానీ కాదు. అలాంటిది కాదు. శ్రేష్టమైన బంగారం నీ ఒంటి మీద ఉండాలి అంటే నీవు పీషోను అనుభవం కలిగి ఉండాలి. ఏ షోను? పీషోను అనగా నీరు సమృద్ధిగా పారే తావు. ఏ నీరు? పీషోను. మొన్న ఎవరో అన్నారు, యానం నీరు లేదా అన్నారు. నాకు అన్నీ తెలివితేటలుంటే ఇక్కడే ఎందుకుంటాను. యానం నీరు లేదా అన్నారు. వెంటనే నేను చెప్పి, అమ్మ కొంచెం గోరువెచ్చని నీళ్ళు వేసి జీలకర్ర బాగా మరగబెట్టి తీసుకురా అన్నాను. 5 నిమిషాల తర్వాత తీసుకొస్తే, ఇది కాదా? అరే, పుట్టినప్పటి నుంచి మా అమ్మ నీరంటే ఇదేం చెప్పిందే. యానం నీరంటే అదా. నేను మాట్లాడుతున్న నీరు ఏదో తెలుసా? జీవజలము అనేటువంటి సమృద్ధికరమైన దేవుడి వాక్కు అనే నీరు పారిన గడపల్లో, పారిన మనిషి హృదయాంతరంగంలో శ్రేష్టమైన మేలిమి బంగారం ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. నీటికున్న 2 అర్థం చెప్తాను, వింటారా? దేవుని ఆత్మ ఏంటట? విశ్వసించువాని హృదయాంతరంగము నుండి ప్రభు చెప్పిన మాట, జీవజలపు టేర్లు ప్రవహిస్తాయి అని. రోమిలకు వ్రాసిన లేఖ 5వ అధ్యాయము 5వ వచనము. కుడి చేతిని పైకెత్తి అందరూ నా తర్వాత చెప్పండి. ఈ నిరీక్షణ మనకు నిరాశను కలిగింపదు, ఏలయనా దేవుడు మనకు వసగిన పవిత్రాత్మ ద్వారా. ఈ మాట గట్టిగా చెప్పండి. తన ప్రేమతో మన హృదయములను నింపెను. వై డు వి నీడ్ హోలీ స్పిరిట్? పరిశుద్ధాత్మ అనే నీరు మనకెందుకు కావాలి అంటే, ఈ పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు తన ప్రేమను మనలో నింపుతాడు. వి ఎక్స్పీరియన్స్ ద లవ్ ఆఫ్ గాడ్. వచ్చే ఆదివారం పెంతెకోస్తు పండగ కదా. ఎందుకు ఈ ఆత్మ మనకు కావాలి అంటే, దేవుని యొక్క ప్రేమను మనం అనుభవిస్తాము. ఎప్పుడైతే దైవ ప్రేమను అనుభవిస్తామో దేవుడు మనల్ని ప్రేమించినట్లుగానే ఇతరుల్ని ప్రేమించగలం. దేవుడు మనల్ని క్షమించినట్లుగానే ఇతరుల్ని క్షమించగలం. నువ్వు ఒకరిని ప్రేమించలేకపోతున్నావంటే, ఒక వదినిగా, ఆ ఇంటి వదినిగా నీ ఇంటి ఆడపడుచుల్ని ప్రేమించలేకపోతున్నావంటే నువ్వేం క్రైస్తవురాలు తల్లి? ఒక అన్నయ్యగా నీ తమ్ముల్ని, నీ చెల్లెల్ని నీవు సరిగ్గా చూసుకోలేకపోతున్నావంటే నువ్వేం క్రైస్తవుడు అన్నయ్య? ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుడి యొక్క ఆత్మశక్తి నీలో ఉంటే క్రీస్తు నిన్ను ప్రేమించినట్లుగానే నీవు కూడా 10 మందిని ప్రేమించగలవు. ఇంపార్టెంట్ మాట చెప్తాను, నా వైపేనండి. పాత నిబంధన గ్రంథంలో ఎడారిలో మందసాన్ని మోసుకుని వెళ్ళేవారు కదా. దాన్ని పొడవు 10 అడుగులు, వెడల్పు 10 అడుగులు, ఎత్తు 10 అడుగులు, 10 × 10 × 10. సొలొమోను ఒక దేవాలయాన్ని కట్టాడు. తర్వాత ఆ దేవాలయంలో మందసం యొక్క కొలతలు చెప్తాను వినండి. దాని పొడవు 20, వెడల్పు 20,
ఎత్తు 20 అడుగులు. ఏం మారింది చెప్పండి? ఎడారిలో నడిపించుకున్నప్పుడు ఆ గుడారము అన్ని 10 10 10. దేవాలయంలోకి రాగానే కొలతలు పెరిగాయా తగ్గాయా? ఆయన ప్రేమ ఎంత ఉన్నతమో ఎవరు కొలవగలరు అని. కాబట్టి దేవుడి ప్రేమ ఎడారిలో ఉన్నప్పుడు 10 ఉంది, దేవాలయంలోకి రాగానే రెట్టింపై. నేను మీతో చెప్పే మాట ఏంటంటే, నువ్వు సోమవారం నుండి శనివారం వరకు ఆఫీసులో ఉంటావో, షాప్లో ఉంటావో, సంతలో ఉంటావో నేను ఎరుగను. లోకములో ఉన్నప్పుడు నీలో ఉన్న ప్రేమ కంటే మందిరంలోనికి వచ్చేటప్పుడు నీ పొరుగువాడి మీద ఉన్న ప్రేమ అధికమైతేనే నీవు పరలోక రాజ్యములో వారసురాలిగా ఉండగలవు. బయట అందరితోని బాగా ఉండి దేవాలయానికి వచ్చినప్పుడు నీ పక్కన కూర్చున్న ఆ వ్యక్తితోనే నువ్వు పగలు ప్రతీకారాలు పెట్టుకుంటున్నావు. బయట ఏమో 10 ఉంది, ఇక్కడికి వచ్చాక 5 తగ్గిపోతుందంటే ఐఎమ్ సారీ, నువ్వు నామకార్థపు బోటకపు విశ్వాసివి. నీలాంటి వాళ్ళు పరలోక రాజ్యపు ఒక గుమ్మం కూడా చేరుకోలేరు అని నా వైపు సీరియస్గా చూడకండి. దేవుడు వాక్కు సెలవిస్తుంది. ప్రియులకు దేవుడు, నేను మొన్న ఎప్పుడో చెప్పాను కదా, బయట అంతా బాగానే ఉంటారు, ఇరుగు పొరుగు వాళ్ళతో బాగానే ఉంటారు. ఎక్కడికి వచ్చాక కొంతమందికి ఏమవుతుందో తెలుసా? ఏంటో ఒకే వాక్యం వింటున్నారు అందరూ, ఒకే ప్రభు యొక్క అప్పాన్ని పంచుకొని తింటున్నారు అందరూ. కానీ ఈ ఊరోలంటే ఆ ఊరోళ్ళకి పడదు, ఈ కొలపోలంటే ఆ కొలపోలకు పడదు. సరే, పీషోను అనే అనుభవం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. పీషోను అనగా నీరు అని. ఆ నీరు అనగా దేవుడి వాక్కు. రెండవది, నీరు దేవుని ఆత్మకు గుర్తు. దేవుడి ఆత్మ మనల్ని దేంతో నింపుతుంది? ఆయన ప్రేమతో నింపుతుంది, ప్రేమించడం నేర్పుతుంది. ఆయన మనల్ని ఎలా ప్రేమించాడో ఇతరులు కూడా అలా ప్రేమించగలం. ఆయన మనల్ని ఎలా క్షమించారో ఇతరుల్ని అలాగే క్షమించగలం, సహించగలం. ఆయన మనల్ని ప్రేమించిన ప్రేమలో ఎంతైనా మనం ఇతరులను ప్రేమిస్తే ఏ కుటుంబంలోనూ ఏ సంఘములోనూ తగాదాలు ఉండవు. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, ఏమనుకోకుండా చెప్పండి. ఎంతవరకు యేసయ్యను నేను ఏడిపించలేదు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎంతవరకు అండి? యేసు ప్రభు యొక్క మనస్సును నేను అస్సలు గాయపరచనే లేదు అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు పైకెత్తండి. పోనీ నన్ను అడగండి. మీరు నన్ను అడిగితే నేనైతే ఎన్నోసార్లు ఆయన నేర్పించాను కానీ నన్ను ఆయన ఒక్కసారి కూడా ఏడిపించలేదు. ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడికి మేలు చేయడం మాత్రమే తెలుసు, కీడు చేయడం చేతకాని దేవుడు ఆయన. పరిశుద్ధాత్మ అనే నీరు మన గుమ్మాల్లో, మన హృదయాల్లో ఉధృతంగా పారుతూ ఉంటే మనం ఏం చేస్తామో తెలుసా? ఇతరులు నీకు కీడు చేసినా నీవు మాత్రం యేసయ్యలాగా కీడు చేసిన వారికి మేలే చేస్తావు. నీ చెంపపై కొట్టిన వారికి ఎడమ చెంపనే చూపించగలుగుతాం. హోలీ స్పిరిట్ పొందడం అంటే రాయి అనడం కాదండి, అరుపులు కేకలు కాదు, గెంతడం డ్యాన్సులు కాదు. హోలీ స్పిరిట్ అంటే పరిశుద్ధాత్మ పొందడము అంటే యేసయ్య ప్రేమను పొందడం, యేసయ్యలాగా ఇతరులను ప్రేమించడం. హోలీ స్పిరిట్ నీలో ఉంటే కక్షలు, ప్రతీకారాలు, పగలు నీ మనసులో ఉండవు. అసూయలు, ప్రతీకారాలు, ఒకడి మీద పగ, ప్రతీకారం, ద్వేషం ఇంకా నీలో ఉందంటే నువ్వింకా నీటితో ఉతకబడలేదు. నీ ఒంటి మీద ఇంకా మేలు రకమైన బంగారం రాలేదు. ఇంకా ఏముందో తెలుసా? బంగారంలాగా మెరుస్తుందంతా ఏంటో తెలుసా? జస్ట్ ఫేక్
గిల్టు నగ. ప్రియ సహోదరి సహోదరులారా, రాజుల మొదటి గ్రంథం ఇందాక చెప్పాను కదా, 6వ అధ్యాయము 20వ వచనంలో సొలొమోను గారు కట్టించిన దేవాలయపు గర్భాలయపు లోపలి భాగం మేలిమి బంగారంతో పొగిడించాడు. దేవాలయ లోపలి భాగం అంతా మేలిమి బంగారంతో పొదిగినట్లుగా నీ హృదయాంతరంగపు లోపలి భాగం అంతా ప్రేమ అనే బంగారంతో పొదుక్కుంటే, ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రేమతో నీ అంతరంగాన్ని నింపుకుంటే, ఎవరిలో అయితే దేవుడు తనలాంటి ప్రేమను చూస్తాడో అలాంటి వారిని తన కుడి ప్రక్కన కూర్చోబెట్టుకుంటాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీలో ఉన్న ఈనాటి ప్రేమ రేపటికి దినదినం పెరగాలే కానీ తరగకూడదు. ఇందాక చెప్పాను కదా, ప్రత్యక్ష గుడారము ఎడారిలో ఉన్నప్పుడు దాని కొలతలు 10x10x10. దేవాలయంలోనికి రాగానే దాని కొలతలు 20x20x20 కొలతలు పెరిగాయి. ఈరోజు నీ భర్త మీద నీ భార్య మీద ఉన్న ప్రేమ రేపటికి అధికమవ్వాలే కానీ తగ్గిపోకూడదు సుమి. నీ పొరుగువారి మీద, నీ తోటి సంఘస్థుల మీద, గురువుల మీద ఉన్న నీ అభిమానం, నీ ప్రేమ రోజు రోజుకి పెరగాలే కానీ తరిగిపోకూడదు సుమి. తరిగిపోతుంది, తగ్గిపోతుంది అంటే నీలో ఏం లేదో తెలుసా? దేవుడి వాక్యం అనే నీరు, ఆత్మ అనే నీరు నీలో ఉధృతంగా పారటం లేదు. పారలేదు అనే నన్ను బొట్లు బొట్లుగా, చుక్కల చుక్కలుగా, ఏదో అలా అలా తడిసినట్లు ఏదో మొక్కుబడిగా తడుస్తుందే తప్ప పచ్చదనాన్ని ఇచ్చేటంత ఉధృతంగా నీలో దేవుడి వాక్కు అనే ప్రవాహం లేదు. ప్రైజ్ ద లార్డ్. ద్వేషం, పగ, ప్రతీకారం, ఒకరి మీద ఒక రకమైన అసహ్యం ఉన్న వాళ్ళు పరలోకంలో చేరుతారా? అడిగి చెప్పండి. వివాదాలు, కయ్యాలు, గయ్యాలితనం ఉన్న వాళ్ళు పరలోకం చేరుతారా? ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజుల్లో చిన్న చిన్న కారణాలతోనే అత్తాకోడల మధ్య గొడవలు. నేనంట 2 సెంట్ల భూమి కోసం, 2 తులాల బంగారం కోసం ఈరోజు తోడబుట్టిన వాళ్ళందరూ విడిపోయిన కథలు మనం వింటం లేదా? పెద్ద అమౌంట్ ఏం కాదు, 2 సెంట్ల భూమి కోసం, 2 తులాల బంగారం కోసం. ప్రియ దేవుని బిడ్డలారా, చిన్న చిన్న తప్పిదాలే, ఎవరో నిజమే తప్పు చేశారు, ఆ తప్పులే నువ్వు మన్నించకపోతే దేవుడు నీ తప్పులు ఎందుకు మన్నించాలి? ఒక మంచి కథ ఒక చోట చదివాను, మీతో పంచుకుంటా. అవి బానిసలను కొనుగోలు చేస్తున్న రోజులు, పాతకాలపు రోజులు. ఒక యజమాని దగ్గర ఒక బానిస నమ్మిన బంటుగా పనిచేస్తున్నాడంట. యజమాని అన్నాడంట, మొత్తం పనంతా నీ మీదే పడిపోతుంది, మనం సంతలోకి వెళ్ళి మరొక బానిసను కొని తెచ్చుకుందాం, పని నీకు కొంచెం ఈజీ అవుతుంది అన్నాడు. సరే, యజమానితో పాటు కుర్రోడు కూడా బయలుదేరాడు. సంతలో చాలామంది ఉన్నారు, బలంగా ఉన్నవాళ్ళు, పొడుగ్గా ఉన్నవాళ్ళు. ఆ అబ్బాయిని కొందామా, ఇతన్ని కొందామా అని యజమాని అంటూ ఉంటే ఈ పక్కన ఉన్న అబ్బాయి అంటాడంట, సార్ చూడండి అక్కడ ఉన్నాడే చివరి వరుసలో పీనుగులాగా, ఏ బలం లేకుండా ఒక ముసలోడు, కాళ్ళల్లోనూ బలం లేదు, చేతుల్లోనూ బలం లేదు, ఆయన కొందాం సార్ అంటాడంట. ఏమై నీకు మతిపోయిందా ఏంటి? అలాంటోడు మన ఇంటికి తీసుకొస్తే వాడికి మనం సేవ చేయాలి తప్ప వాడు మనకి ఏ రకంగా ఉపయోగపడ్డు అంటే, సార్ మీ ఇంట్లో ఎంతకాలం చాలా నమ్మిన బంటుగా పనిచేశాను కదా సార్, ప్లీజ్ సార్ నా మాట కొట్టేకను సార్ అని కాళ్ళ వేళ బతిమలాడుతుంటే యజమానికి ఒక డౌట్ వచ్చింది. నిజం చెప్పు, నువ్వు అనాథ అన్నావు కదా, కానీ నువ్వు అనాథవు కాదు కదా, ఆ ముసలాయన మీ నాన్నే కదా, అది మాత్రం అడగండి సార్, ఆయన మా నాన్న కాదు సార్, ఆయన నాకేమవుతాడో దయచేసి అడగండి, నా మాట కొట్టేయకుండా ఆయన కొనుక్కుందాం సార్. ఆయన కొనుక్కోవడం వల్ల నువ్వే మళ్ళా ఇంకా నష్టపోతావు, నీకే పని ఎక్కువైపోద్దంటే సార్ అని. సరే, ఈ కుర్రోడు అంతగా బతిమలాడుతున్నాడు కాబట్టి మొత్తానికి ఆ ముసలాన్ని కొని తెచ్చుకున్నాడు. ఇంటికి వచ్చాక ఈ కుర్రోడుగా ఉన్న బానిస ఏం చేస్తున్నాడు? ఆ ముసలోడికి ఇచ్చిన పని అంతా ఇతనే చేస్తున్నాడు, కుర్రోడే. ఆ ముసలోడికి దగ్గరుండి స్నానం చేయిస్తున్నాడు, బొవ్వ కలిపి తినకముందే తనకు తినిపిస్తున్నాడు ముసలోడికి. ఇదంతా యజమాని చూసి, ఇలా రారా
మళ్ళా అడిగాడు, ఏమని? నువ్వు నాకు అబద్ధం చెప్పావు. ఈ నిజంగా నీకు జన్మనిచ్చిన తండ్రి కాకపోతే నీవెంతెందుకు చేస్తావు? చెప్పు. చెప్పకపోతే నువ్వు వద్దు, వాడు వద్దు, ఇద్దరిని పనిలోని తీసేస్తానన్నాడు. అయ్యా, నాకు నా కుటుంబానికి మొద్దన్నం పెడుతున్న ధర్మాత్ములు మీరు, మీ ముందు నేను ఎందుకు అబద్ధం ఆడుతానయ్యా? మీరు ఎంతగా అడుగుతున్నారు కాబట్టి చెప్తానని చెప్పాడు. నా చిన్నప్పుడే తల్లిదండ్రులు ఇద్దరిని కోల్పోయినని చెప్పాను కదా మీకు, అది నిజం. ఇతడు నా కన్న తండ్రి కాదు, నా తల్లిదండ్రులిద్దరినీ అదే సంతలో నా కళ్ళ ముందే కత్తితో పొడిచి చంపిన కిరాతకుడు సార్ వీడు. మా అమ్మ నాన్నలు ఇద్దరినీ కూడా చంపినవాడు వీడే. చాలా రోజుల తర్వాత వాడిని సంతలో చూశాను ఈ స్థితిలో. అరే, మరి అలాంటోడు దొరికితే వీడెలాగా మనోడే కదా, వీడిని చంపినా కొట్టినా ఎవడడుగుతాడరా? చంపే పగ తీర్చుకో అంటే, పగ తీర్చుకోమని మీరు చెప్తున్నారు, పగస్తుడికి కూడా ప్రేమను పంచమని నా ప్రభువు చెప్పాడయ్యా, అదే నేను చూపిస్తున్నానన్నాడు. ఇట్టి ప్రేమ నీలో నాలో దేవుడు చూస్తే తన పక్కన కూర్చోబెట్టుకుంటాడు. మేలిమి బంగారు నగలతో మనల్ని అలంకరించి ఇలాంటి వాక్యము అనేటువంటి నీటిలో నువ్వు తడిస్తే, పరిశుద్ధాత్మ అనేటువంటి నీటితో నువ్వు ఉదక స్నానం చేయబడితే తప్పకుండా దేవుడు నిన్ను అక్కడ కూర్చోబెడతాడు. ప్రియులారా, ఒక మాట చెప్తాను వినండి. దేవాలయానికి ఎవరైనా రావచ్చండి. ఆల్ ద డోర్స్ ఆర్ ఓపెన్డ్. చూడండి, దొంగలు రావచ్చు, దొరలు రావచ్చు, పండితులు రావచ్చు, పామరులు రావచ్చు, రైతు రావచ్చు, రాజు రావచ్చు, సామంతుడు రావచ్చు, సామాన్యుడు రావచ్చు, ఎవరైనా రావచ్చండి. దేవాలయంలోనికి ఎవరైనా రావచ్చు. కానీ పరలోకం చేరాలంటే మాత్రం దానికి నీవు వ్యయము చెల్లించాలి. సమృద్ధి అయిన వాక్యము, ఆత్మ నీలో ఉద్ధృతంగా ప్రవహించాలి. ప్రియులకు దేవుని బిడలారా, అంటే అందరూ సంఘంలో ఉన్న వాళ్ళందరూ, నావే చూడండి, సంఘంలో ఉన్న వాళ్ళందరూ వాక్యానుసారం నడిపించబడాలి. ఒక ఊరిలోకి ఒక పాస్టర్ గారు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళారట. ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్తే ఆ పాస్టర్ గారు ప్రతి శుక్రవారం 6 నుండి 9 గంటల వరకు కూటం పెడదాం అని పెట్టాడంట. ప్రజలు అన్నారట, మీకు ముందున్న పాస్టర్ గారు కూడా ఇలాగే కూటం పెడదామని అన్నారు, ఆయన పెట్టాడు, మేము వచ్చాము, పెట్టండి, నో ప్రాబ్లం. కానీ ప్రాబ్లం ఏంటంటే 6 నుంచి 9 అన్నారు కదా, మేము 6 నూరైనా 8 గంటలకే వస్తాం, లేదా 8:30కి వస్తాం, 8 నుండి 9 వరకు పెట్టండి, మేము వస్తాం. 6 నుండి 8 లోపల మీరు పెట్టద్దు, పెట్టినా నేరం. పాస్టర్ కొత్తోడు కదా, అర్థం అవలే. ఎందుకండి, ఎందుకు మీరు 6 నుంచి 8 వరకు రావద్దంటున్నారు? ఏంటి ఆ ఒక్కటి? అబ్బా, ఆ ఒక్కటి అడగద్దు పాస్టర్ గారు, మీరు మాత్రం 8 గంటలకు మాత్రం పెట్టద్దు, 8 తర్వాతే పెట్టండి. మొత్తానికి ఆరా తీస్తూ అడిగితే అంటారంట, 7 గంటల నుంచి 7:30 వరకు ఒక సీరియల్, 7:30 నుంచి 8 గంటల వరకు ఇంకో సీరియల్. ఇవి మేము అభిమానించే ధారావాహికలు, సీరియల్స్. కాబట్టి వీటి తర్వాతే పెట్టండి. ఇంతకుముందు పెడితే ఆలయాలు ఖాళీగా ఉంటాయి, మేము ఒప్పం. పాస్టర్ అన్నాడంట, మంచి కాపరి ఆదివారం అంట. ఆ మంచి కాపరి ఆదివారం రోజు ఈ మాట చెప్పాడంట, మందను కాపరి నడిపించాలే కానీ కాపరి మంద చేత నడిపించబడకూడదు, అది సంఘానికి అరిష్టం, అనర్థం అన్నాడంట. అర్థం లేదా? మరి ఎందుకు చెప్పట్లు కొట్టరు? ప్రియులారా, నేను చెప్పే మాట ఏంటంటే, నువ్వెంత తెలివైనోడైనా అవ్వచ్చు, ఎంత తెలివైన దానివైనా కావచ్చు, ఓహో బయటికి వెళ్ళి పెదరాయుళ్లాగా 10 మందికి పంచాయతీలు చెప్పి ఉండవచ్చు, ఎక్కడికి వచ్చి తాతక దగ్గులు నేర్పించకూడదు. సరే, ఎక్కడి వరకు వచ్చాం? పీషోను అనుభవంలోకి ఉంటేనే మనం
సమృద్ధిగా మనలో నీరు పారితేనే, సమృద్ధిగా మనలో ఆత్మాభిషేకం జరిగితేనే మనము మేలిమి బంగారు నగలతో అలంకరించుకొని పరలోక రాజ్యంలో చేరగలుగుతాం. హల్లెలూయా. నేను ముగింపులోకి వెళ్తున్నాను. ఈ పీషోను అనే పాయ ఎక్కడికి పారుతుందండి? వెరీ గుడ్. హవీలా అనే ప్రాంతానికి పారుతుంది. ఏ ప్రాంతం? హవీలా. హవీలా అన్న మాటకు అర్థం కూడా మీతో చెప్తా. ఇసుక నేల అనండి. ఈ పీషోను అనే నది గుండా పారుతూ ఉన్నటువంటి ఈ నీరు ఏ ఒడ్డుకొచ్చి చేరుతుంది? హవీలా, ఇసుక నేల మీద. ఆ ఇసుక నేల మీద ఏం దొరికింది? మళ్ళీ బంగారం అంటారు. మేలు రకమైన బంగారం, శ్రేష్టమైన బంగారం, ఒఫీరు దేశపు బంగారం దొరుకుతుంది. రైట్. మేలు. హవీలా, ఇసుక నేల అన్నది శ్రమ జీవితానికి గుర్తు. దేని జీవితానికి? శ్రమకు, కష్టానికి గుర్తు. ఇసుక నేల మీద నడవడం కష్టమే కదండి. ఇసుక నేల మీద ఎండ మండిపోతూ ఉంటుంది కదండి. శ్రమ జీవితానికి గుర్తు. శ్రమ జీవితానికి గుర్తు. ఈ పీషోను అనేటువంటి నది ఏ తావు గుండా ప్రవహిస్తుంది? హవీలా. హవీలా అనే ఒడ్డునే శ్రేష్టమైన బంగారం మనకు దొరుకుతుంది. హవీలా అనగా ఇసుక నేల. ఇసుక నేల శ్రమ జీవితానికి గుర్తు. ఎందుకంటే ఇసుక మీద నడవడం కష్టం, ఇసుక మీద బ్రతకడం కష్టం ఆ వేడికి. ప్రియులారా, దేవుడు మన జీవితంలో శ్రమలిచ్చేది మనల్ని బాధ పెట్టడం కోసం కాదండి, మన కళ్ళల్లో కన్నీరు చూడడం కోసం కాదండి. ఈ బాధల వలన మనల్ని బుగ్గిపాలు బూడిదపాలు చేయాలన్నది దేవుడి ఉద్దేశం కాదు. ఒక కంసాలి బంగారాన్ని అగ్నిలో పుటం వేస్తాడు. అగ్నిలో ఎందుకు వేస్తాడో తెలుసా? ఆ బంగారంలో ఉన్న మకిలి, మట్టి అంతా, మాలిన్యం అంతా తొలగిపోవడం కోసం బంగారాన్ని అగ్నిలో వేసినట్లుగా అప్పుడప్పుడు దేవుడు మనకు, మన ఇంటికి శ్రమలు అనేటువంటి ఇసుక నేలను, హవీలా అనుభవాలను పంపుతూ ఉంటాడు. ఎప్పుడు కూడా మనసులో అనుకోకు, ఏ జన్మలో ఏ పాపం చేశానో ఇన్ని కష్టాలు అనకు. నీ ఇంటిలో కష్టం ఉందంటే హవీలా అనే అనుభవం ద్వారా దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఒంట్లో రోగాలున్నాయి, కరెక్టే. ఇంట్లో అప్పులున్నాయి, కరెక్టే. ఇన్నేళ్ళు బతికినా ఇంకా ఒక సొంత ఇల్లు ఇక్కడ కట్టుకోలేకపోయాను, కరెక్టే. పిల్లలకు ఫీజు కూడా పే చేయలేకపోతున్నావు, కరెక్టే. ఇన్ని శ్రమల గుండా దేవుడు నిన్ను నడిపిస్తున్నాడంటే నిన్ను నువ్వు కించపరుచుకోవడానికో, ఎవరినో దుయ్యబట్టడానికో, ఎలా బ్రతుకుంది కాబట్టి అడ్డదారుల్లో సంపాదిద్దామనో అనుకోవడానికి కాదు సుమి. హవీలా అనుభవం ఎవరికుంటుందో, ఆ శ్రమ జీవితాన్ని ఎవరైతే తట్టుకుంటారో వాళ్ళే మేలిమి బంగారు నగలను సంపాదించుకొని పరలోకానికి చేరుకోగలుగుతారు. ప్రైజ్ ద లార్డ్. బట్టలు ఉన్నాయండి, ఈ బట్టలు ఉతకాలంటే సబ్బు కావాలి. ఇంకా ఈ బట్టల్ని దబాదబా బాగుతారు, తర్వాత రుద్దుతారు, రొద్దబడాలి, బాధపడాలి, పెండబడాలి. ఇవన్నీ జరిగితేనే కానీ ఈ బట్టలు ఉతకబడవు కదా. పరలోకం చేరాలి అంటే దేవుడు కూడా అప్పుడప్పుడు బండకేసి బాదుతూ ఉంటాడు. ఏదా బండ? సజీవ శిల అయిన క్రీస్తు అనే బండకేసి బాదుతూ ఉంటారు. అప్పుడప్పుడు పిండబడుతూ ఉంటాము. కుటుంబంలో అందరూ మొన్నటి వరకు అసలు దగ్గే లేదు, కానీ ఒకరి తర్వాత ఒకరికి దగ్గులు, ఆయాసాలు, జలుబులు, జ్వరాలు. 3 నెలల బట్టి ఇదే తంతండి ఫాదర్ గారండి, ఏంటో కానీ కొంచెం ప్రార్థన చేయండి అన్నీ. ఆ మూలకెళ్ళి ఏదో కట్టియండి బాబు తాడు అని ఆల్ని, ఏదో అని చెయ్యండి అని సాయిబు గారిని, ఎవరిని కనబడితే వాళ్ళందరి చేత అవి ఇవి కట్టించుకొని ఏమీ అరగని మెత్తన కక్కలాగా ఆదివారం ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత ఎంత నాటకం అవసరమా?
పీషోను అనుభవం, హవీలా అనుభవం మనకు నేర్పించే పాఠం ఇసుక నేల శ్రమలకు గుర్తు. రైట్. ఇసుక మీద చాకచక్యంగా పరిగెత్తగలిగే ఒకే ఒక జంతువు ఒంటె ప్రార్థనకు గుర్తు. ఏంటది? మీకు తెలుసు కదా, అబ్రహాము గారి సేవకుడు ఎలియాజరు 10 ఒంటెలు వేసుకొని ఇస్సాకు గారికి సంబంధం చూడడానికి వెళ్తూ ఉంటే ఎలియాజరుతో పాటు ఒంటెలు కూడా మోకరించి ప్రార్థన చేశాయంట. నేను మీతో చెప్పే మాట ఏంటో తెలుసా? ఈ ఇసుక నేల లాంటి హవీలా అనుభవం, శ్రమలు అనుభవిస్తున్నావు, భుజాల నిండా బరువు ఉంది కదా, ఇసుకలో వేగంగా పరిగెత్తే ఒంటెలాగా నువ్వు బ్రతికితే, శ్రమల మధ్య వారిని వీరిని నిందించుకోకుండా ఒంటెలాగా మోకరించి ప్రార్థించగలిగే గుణం, బుద్ధి మనకుంటే, చూడండి, ఒంటెలు ఎలా మోకరించగానే యజమాని ఏం చేస్తాడో తెలుసా? అంతవరకు దాని వీపు మీద బరువులు పెడతాడు, అంతవరకు దాని మీద ఎక్కుతాడు. ఎప్పుడైతే మోకాళ్ళు వంచిందో ఒంటె, వెంటనే దాని భుజాల మీద ఉన్న బరువును, లోడును తీసి దింపేస్తాడు వెంటనే. ఎప్పుడైతే దేవుడు ముందుకొచ్చి నువ్వు మోకరిస్తావో, ఆ పరమ యజమాని నీ కుటుంబం మీద ఉన్న బరువును, భారాన్ని దించేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మోకరించి ప్రార్థించడం నేర్చుకో, అప్పుడు పరలోకాన్ని చేరుతావు. ఫైనల్గా ఒక టచ్. హవీలా అనగా శ్రమకు గుర్తు, హవీలా అనగా లోయ, దీనత్వానికి గుర్తు. ఎవరైతే తాము నేల మట్టుకు తగ్గించుకుంటారో, శిష్యులు ఒకరోజు మనలో ఎవడరా గొప్పోడు అని డిస్కషన్ పెట్టుకున్నారంట. మనలో ఎవరు గొప్పోళ్ళు, నువ్వా నేనా అంటే ప్రభు వచ్చి, మీరు దేని గురించి మాట్లాడుకొనుచున్నారు అంటే, అబ్బే ఏం లేదు సార్, ఏదో ప్రభుకి ఏం తెలియలేనట్లు. మీలో ఎవరు గొప్పవారా అని మీలో మీరు తర్కించుచుంటారు కదా. నేను చెప్తున్న మాట ఏమన్నా, మీలో ఎవరైతే తాము తగ్గించుకుంటారో, తగ్గింపుదనం నీలో ఉండాలి. నాకు జవాబు చెప్పండి టక్కున. ఇప్పుడు మీ ఇంటికి భార్యాభర్తలు, వాళ్ళిద్దరు చిన్న పిల్లలు ఎంతంత ఉంటారు, వచ్చారు. మొత్తం ఎంతమంది వచ్చారు? 4 వచ్చారు. 4 వస్తే మీరు అబద్ధం ఆడకుండా చెప్పండి, కుర్చీలు ఎన్ని వేస్తారు? అంటే మా ఇంట్లో ఎంత పెద్ద సోఫా ఉందండి, 4 8 మంది అయినా కూర్చోవచ్చు, అది కాదు. ఎన్ని కుర్చీలు వేస్తారు? 2. పిల్లలకు కూడా కుర్చీలు వేస్తామంటే, అప్పుడు ఆ పిల్లలు, ఏమి మా ఇంటి పేరేమి, మా కులం పేరేమి, ఏమేమి, మా తాత ఎవరనుకుంటున్నారు, మేమేమనుకుంటున్నారు, మాకు కుర్చీలేవి, ఆసనాలేవి అని అడుగుతారా పిల్లలు? అమ్మా నాన్న కూర్చొని పెద్దలు మాట్లాడుకుంటే అక్కడ కూర్చుంటాడు, ఏదో అలా ఉంటాడు. వాడికి ఫీలింగ్స్ ఉండవు. కుర్చీలు మాకు వేయలేదు అని ఫీలింగ్స్ ఉండవు. ప్రభు అన్నమాట, మీరు చిన్న బిడ్డల వలె రూపొందిననే తప్ప పరలోక రాజ్యము చేరలేరు. ఈ రోజుల్లో అలకలు ఎక్కువైపోయాయి కదా. కుటుంబాల్లో అయితేనేమి, సంఘాల్లోనైతేమో అడుగుతారు అని మూతి ఇంత పెట్టుకొని అంట. ఏంటమ్మది? అదేనా సౌండ్? నువ్వు ఇంకా అలుగుతున్నావంటే, నువ్వు అలుగుతూ దేవుడికి సేవ చేయడం మానేస్తున్నావంటే, అలుగుతూ నువ్వు దేవాలయానికి ఆరాధనకు రాకుండా ఉంటున్నావంటే నువ్వెవరవో తెలుసా? హవీలా అనుభవము లేని దానివి. నిన్ను నీవు తగ్గించుకునే లోయ అనుభవము లేదు. చిన్న బిడ్డల వలె రూపొందకుండా పరలోక రాజ్యం ఎలా చేరుకోగలం? సో నేనెక్కడ, నువ్వక్కడ ఉంటే ఎలా దేవా? నువ్వెక్కడ ఉన్నావో నేను, నా కుటుంబము అక్కడే ఉండాలి అంటే పీషోను అని సమృద్ధికరమైన నీరు పారే అనుభవం కలవారుగా మనమందరము మారుదుముగాక. హవీలా అనే శ్రమను తట్టుకొని, శ్రమల్లో కూడా ప్రభుని మోకరించి ప్రార్థించే అనుభవము కలిగి ఉండేవారముగా మనమందరము రూపాంతరము చెందుదుముగాక. అట్టి మహాకృప దేవాది దేవుడు ఈ మోక్షారోహణ పండగ రోజున మనకు, మన కుటుంబానికి దయచేయుదురుగాక. ఆమేన్. అందరము లేచి నిలబడి ఆ